పర్టిక్యులర్‌గా వెబ్‌సైట్స్ ఉంటాయి గదండీ! ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాము. ఆ వెబ్‌సైట్స్ అనేటివి అందులో ఫేక్ వాటిని లేకపోతే జెన్యూన్ వాటిని గుర్తించడం అట్లా ఇప్పుడు మనకు గూగుల్‌లో గూడా జనరల్‌గా మనకు ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తుంటే గూగుల్‌లో వస్తే జెన్యూన్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అవును. కానీ తప్పది. హ్మ్. అంటే గూగుల్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. దాంట్లో ఎవడు డబ్బులిచ్చి వాడు ఒక స్పేస్ తీసుకుంటే వాడికి ఆ స్పేస్ ఇచ్చేస్తాం. హ్మ్. ఆ స్పేస్‌లో వాడు ఏమైనా చేసుకున్నా నాకు సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ చెప్దాం. గూగుల్ అనేది ఒక అపార్ట్మెంట్ అనుకోండి. హ్మ్. అందులో చాలా ఫ్లోర్స్ ఉంటాయి, చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా ఫ్లాట్స్ ఉంటాయి. వాడు ఎవడికి కావాలంటే వాడికి రెంట్‌కి ఇచ్చేస్తాడు. అవును. వాడు రెంట్‌కి ఇచ్చినాక వాడు ఏం చేస్తాడు వీడికి సంబంధం లేదు. హ్మ్. కానీ ఈ అడ్రెస్ ఎక్కడంటే గూగుల్ అపార్ట్మెంట్ పో అని చెప్తారు. అంతే. అవును. గూగుల్ అపార్ట్మెంట్‌లో ఆ అపార్ట్మెంట్‌లో ఆ ఫ్లాట్‌లో ఏం జరుగుతుందో గూగుల్‌లోకి సంబంధం లేదు. హ్మ్. మనం ఏమంటాం గూగుల్ అపార్ట్మెంట్‌లో ఉంది కదా జెన్యూన్ అనే ఫీలింగ్‌తో పోతాం. వెళ్ళిపోతుంది. అక్కడ బ్రోతలింగ్ జరగచ్చు, గ్యాంబ్లింగ్ జరగచ్చు, ఇంకేమైనా జరగచ్చు. హ్మ్. ఇట్లనే మనం వెబ్‌సైట్‌లో కూడా అందులో గూగుల్‌లో వచ్చింది కదా జెన్యూన్ అనుకోనికి లేదు. దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇవాళ రేపు అన్ని రివ్యూ బేస్డ్ అయిపోతాయి. ఆ రివ్యూస్ చదవండి. ఆ రివ్యూస్ కూడా కొందరు వాడే కూడా రివ్యూస్ రాసుకోవచ్చు వానికి ఫేవర్‌గా. అది అర్థమైపోతుంది ఎట్లా అదొకటి కూడా రాసినా. జరుగుతుంది. నువ్వు న్యాచురల్‌గా రివ్యూస్ రాసిందా లేకపోతే అది డబ్బులు ఇచ్చి రాపించుకున్నారా? అవి చూసుకొని దాని రేటింగ్ చూసుకొని నాకు అవసరం అనుకుంటే అప్పుడు ఫిజికల్‌గా దాంట్లోకి పోయి అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ వెబ్‌సైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి రన్ అవుతుంది? అది జెన్యూనా కాదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకొని బండ గుర్తుకి జెన్యూన్ ఇది ఫేక్ అనడానికి అయితే చెప్పడానికి ఏం లేదు. ఓకే. నువ్వు చూసుకొని దాంట్లో కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎట్లుంది? దానికి మెయిన్ ఏంటంటే రివ్యూస్ ఉన్నాయా? రివ్యూస్‌కి ఆప్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. ఆ రివ్యూస్ ఆప్షన్ ఉందంటే వాడు కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్లు. హ్మ్. రివ్యూస్ ఆప్షన్ లేదు లేకపోతే వాడి కాంటాక్ట్ నెంబర్ అంటే అనుమానించాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే వేములవాడ కావచ్చు, లేకపోతే శ్రీశైలము, తిరుపతి అని టికెట్స్ అని చెప్పేసేసి ఉంటూ ఉంటాయి. దాంట్లో మనీ కట్టండి లేకపోతే మీకు దర్శనానికి లేకపోతే అకామిడేషన్‌కి అన్నట్టుగా ఇట్లా ఉంటూ ఉంటాయి. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సైబర్ అఫెండర్స్ చేస్తారు. ఎందుకంటే ఏం డిమాండ్ లేని దానికి వాడు ప్రయత్నం చేయడం వేస్ట్. హ్మ్. అది నేను అఫీషియల్స్ మాట్లాడుతున్నాము లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ అని చెప్పేసి లేకపోతే నేను ఇక్కడ బ్రోకర్ అని చెప్పేసి బ్రోకర్ అంటే నువ్వు తప్పుడు రూట్‌లో పోతున్నావు కదా! అవును. నువ్వు దర్శనానికి పోయినప్పుడు దేవుడి దగ్గరికి పోయినప్పుడు నువ్వు లైన్‌లో పోయి క్యూలో నిలబడు. లేదంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో పో. వెబ్‌సైట్‌లో పోకుండా గూగుల్‌లో సెర్చ్ చేస్తే కష్టమవుతుంది. హ్మ్. ఏది కావాలన్నా మనం కొంచెంలో కొంచెం ఈజీ ఏంటంటే నువ్వు ఏ దానికెళ్ళాలన్నా నువ్వు గూగుల్‌లోకెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని ఆ దేవస్థానం పేరు లేకపోతే ఆ కంపెనీ పేరు కొడితే మాక్సిమం ఆ కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అట్లా కాకుండా డైరెక్ట్ కస్టమర్ కేర్ అనో లేకపోతే డైరెక్ట్ టెంపుల్ పేరు కొడితే ఒక్కోసారి ఫేక్ కూడా ఓపెన్ అవుతాయి. ఆ ఫేక్ ఓపెన్ అయినప్పుడే మోసపోవడానికి స్కోప్ ఉంటుంది. టెంపుల్ నేను సీఈఓ మాట్లాడుతున్నాను లేకపోతే ఈఓ యొక్క ఫ్రెండ్ నేను ఈఓపీ అని మాట్లాడుతున్నా అంటే హ్మ్. నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బిజీ ఉన్నోడు నీకు ఫోన్ చేసి ఒక టికెట్ కోసం ఫోన్ చేసి 200, 300 టికెట్ కోసం వాడు కకృతి పడేంత పరిస్థితి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఈ మధ్య ఈ మార్కెటింగ్ అంతా హ్మ్. గూగుల్ అనుకుంటున్నాం కానీ గూగుల్ కంటే ఇప్పుడు లోకల్ మార్కెటింగ్ అంతా ఆన్లైన్ మార్కెటింగ్ అమెజాన్ కూడా డాష్ ఇచ్చే లెవెల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో జరుగుతుంది. అవును. ఇప్పుడు అమెజాన్ కంటే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. హ్మ్. వాడు రీల్స్ చేస్తాడు. మా దగ్గర మంచి బట్టలున్నాయి, లేకపోతే మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి మేకప్ కిట్స్ ఉన్నాయి. అవన్నీ పెడుతున్నాడు. అవి చూడంగానే దాని దగ్గరికెళ్ళేసి కొనుక్కుంటున్నాం. అవును. చాలా మటుకు అక్కడే జరుగుతుంది. ఎందుకంటే దానికి ఫోన్ నెంబర్ ఇస్తాడు, అడ్రెస్ అవన్నీ ఇస్తుంటాడు. మళ్ళీ ఆడు ఫ్రీ డెలివరీ అంటాడు. షిప్పింగ్ ఛార్జెస్ లేవనేసరికి మనం టెంప్ట్ అయ్యి ఆ రివ్యూస్ చూసి పోతుంటాం. అయితే దాన్ని ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ బేస్‌లో అఫెన్సెస్. దాన్ని గుర్తుపట్టడానికి ఏందంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? హ్మ్. 2000, 3000 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకో. కొంచెం ఆలోచించాలి. పర్లేదు ఒక 10,000, 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొంచెం నమ్మొచ్చు. ఇవాళ రేపు డబ్బులు పెట్టి కూడా ఫాలోవర్స్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అవును. డబ్బులు అది పెట్టుకుంటే వేరు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇది ఫాలోవర్స్ అనేది ఒక ఫస్ట్ లెవెల్ చెక్. హ్మ్. ఒక మంచి ఫాలోవర్స్ ఉన్నారు పర్లేదు. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే వాడు కామెంట్ సెక్షన్ ఆఫ్‌లో ఉందా? ఆన్‌లో ఉందా? జెన్యూన్ వాడైతే కామెంట్ సెక్షన్ ఆన్‌లో పెడతాడు. నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను అనుకోండి గూగుల్ ఒక వీడియో చూసి. ఆ ప్రోడక్ట్ మంచిగుంటే నేను కామెంట్‌లో పెడతాను కదా బాగుంది. ఒకవేళ నేను మోసపోతే ఫాల్తుగా అడిగి డబ్బులు మోసం చేసి కొనొద్దు అని పెడతాను. హ్మ్. ఇవన్నీ లేకుండా వాడు ఒకవేళ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిండనుకో, వాడేదో మోసం చేస్తున్నట్లే, ఏదో దాస్తున్నట్లే కదా! అవును. ఒకడికొకడికి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నట్టే కదా వాళ్ళ కస్టమర్‌కి. అదొకటి. ఇంకోటి ఆ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు నేమ్ ఎన్ని సార్లు చేంజ్ చేసిరో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. మోసం చేసేవాడు ఏం చేస్తాడంటే, ఒక నేమ్ తోటి స్టార్ట్ చేస్తాడు. కొన్ని మోసాలైనాక ఏం చేస్తాడు, ఆ నేమ్ చేంజ్ చేస్తాడు. మళ్ళా కొత్త వాళ్ళకి షేర్ చేస్తాడు. వాడు కొత్త కంపెనీ కావచ్చు అనుకోండి, వాడు మళ్ళా మళ్ళీ దాంట్లో చేస్తాడు. అట్లా 4, 5 సార్లు చేస్తాడు. అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనకు దాంట్లో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ నేమ్ ఎన్నిసార్లు చేంజ్ చేసి అబౌట్ ప్రొఫైల్ అని కొడితే వస్తది. ఒక 4, 5 సార్లు చేంజ్ చేసినంటే డౌట్ పడాలి. సబ్స్క్రైబర్ కౌంటు, కామెంట్ సెక్షను, నేమ్ ఎన్నిసార్లు చేంజ్ చేసి ఈ 3 చెక్ చేసుకుంటే కొంచెం సేవ్ కావడానికి స్కోప్. ఓకే. అండ్ ఇంకోటి షాప్‌లో కొనుక్కోవడం బెస్ట్. ఇవి ఒక్కోసారి మోసం జరిగే అవకాశం ఉంటుంది. జెన్యూన్ వాళ్ళు కూడా ఉంటారు పాపం. ఎందుకంటే
ఏం ఈ మధ్య టెక్నాలజీ లేని ఆన్లైన్ వాళ్ళు టెక్నాలజీ లేని వాళ్ళు లేకపోతే వెబ్సైట్ కోసం డబ్బులు పెట్టలేని వాళ్ళు ఈజీగా ఫ్రీ ప్లాట్ఫామ్లో చేస్తున్నారు, మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. బట్ దీంట్లో కూడా కొందరు కేటుగాళ్ళు వచ్చారు కాబట్టి ఆ కేటుగాళ్ళని చెక్ చేసుకోవడానికి ఇలా క్రాస్ చెక్ చేసుకుంటే సరే.